ఒక పట్నంలో లక్ష్మయ్య, లక్ష్మి అనే దంపతులు ఉంటారు. వాళ్ళకి కొడుకు సురేష్, కూతురు ఉమ ఉంటారు. సురేష్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఉమకి ఒక సంవత్సరం క్రితమే పెళ్లి చేశారు. భర్త రఘు, మరిది కిషోర్, అత్తగారు జానకమ్మ ఉంటారు. అయితే కొడుకు సురేష్‌కి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో సంబంధాలు చూడటం మొదలుపెడుతుంది లక్ష్మి. భర్తకి, కొడుకుకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందన్న గర్వంతో వచ్చే కోడలు ఎక్కువ కట్నం తేవాలన్న కోరిక లక్ష్మికి ఎక్కువగా ఉండేది. తను అనుకున్నట్టుగానే పెళ్ళిళ్ళ పేరైకి కబురు చేస్తుంది. లక్ష్మయ్య గారు నమస్కారమండి. అమ్మా లక్ష్మి గారు మీకు కూడా నమస్కారం. ఏమిటమ్మా విషయం రమ్మని కబురు చేశారు అని పంతులు గారు అడుగుతాడు. అదే శాస్త్రి గారు, మా అబ్బాయి సురేష్ ఉన్నాడు కదా, వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మా స్థాయి ఏంటో మీకు తెలుసు కదా. మా ఆయనకి నా కొడుక్కి ఇద్దరికీ గవర్నమెంట్ జాబే. మా స్థాయికి తగ్గ సంబంధం ఏదైనా ఉంటే చూడండి అని లక్ష్మి అనేసరికి, అలాగేనమ్మా, తప్పకుండా త్వరలోనే మంచి సంబంధం తీసుకొస్తాను తల్లి అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత కొద్దిసేపటికి కూతురు ఉమాకి ఫోన్ చేస్తుంది లక్ష్మి. అమ్మా తల్లి ఉమా, బాగున్నావమ్మా? మీ అత్తగారు నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా అని లక్ష్మి అడుగుతుంది. ఇక అటువైపు నుంచి ఉమా, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇంకేంటి విశేషాలు? మా అత్తగారంటావా? ఆవిడ నా జోలికొస్తే నేను ఊరుకుంటానా? ఇక్కడున్నదెవరు? లక్ష్మి కూతురు అని ఉమా అనేసరికి ఆ మాటలకి లక్ష్మి ఎంతో మురిసిపోతుంది. అంతే కదా మరి, నా కూతురంటే అలా ఉండాలి. సరే గాని తల్లి, నీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. అదేనమ్మా, మీ అన్నయ్యకి పెళ్లి సంబంధం చూడమని శాస్త్రి గారికి చెప్పాను. నువ్వు కూడా మీ అత్తగారి తరపు బంధువుల్లో మనకి తగ్గ సంబంధం ఏమైనా ఉందేమో చూడు అని లక్ష్మి అనేసరికి, అలాగేనమ్మా చూస్తాను. అది సరే గాని మరి శాస్త్రి గారికి ఆడపడుచు కట్నం ఇవ్వాలని చెప్పావా లేదా అని ఉమ అడుగుతుంది. ఆ మాత్రం నాకు తెలీదనే ఇది నువ్వు నాకు చెప్పాలా? అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను గదా, నువ్వేం బెంగపడమాకు. వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు తల్లి. మీ అత్తని నీ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకోవాలో అది చూడు. జాగ్రత్త తల్లి, ఉంటాను మరి అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అదే విషయాన్ని ఉమ తన భర్త రఘుతోటి చెప్తుంది. అప్పుడు రఘు, ఓహో అలాగా, అయితే మనం ముందుగానే జాగ్రత్త పడాలి ఉమా. లేకపోతే రేపొద్దున మీ అన్నయ్య పెళ్ళయ్యాక మనల్ని పట్టించుకోవడం మానేస్తారేమో అని రఘు అనేసరికి, అదేం లేదులేండి, మా అమ్మా నాన్నకి మా అన్నయ్య కంటే నేనంటేనే ఎక్కువ ప్రేమ. నేను ఏది అడిగినా కాదనరు మా అమ్మా నాన్న, నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు అని ఉమా అనేసరికి, అలాగైతే పర్వాలేదు మరి. అవకాశం దొరికినప్పుడల్లా మీ వాళ్ళ దగ్గర నుంచి మనకి కావాల్సింది తెచ్చుకుంటూనే ఉండాలి. ఉమా, మీ అన్నయ్య పెళ్ళయ్యేలోపు మీ అమ్మోళ్ళ దగ్గర ఒక 30 లక్షలు అడిగితే ఎలా ఉంటుందంటావు అని రఘు అనేసరికి, నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. కానీ ఏం అవసరం అని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని ఉమా అంటుంది. అప్పుడు రఘు, ఓ దీనికెందుకు ఆలోచన, మనం ఎలాగో కారు కొనాలనుకుంటున్నాం కదా, అదే కారణం చెప్పు అని అంటాడు. అవునండి, భలే ఐడియా ఇచ్చారు. చూడండి, రేపు వెళ్ళి పట్టుకొస్తాను డబ్బులు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి, లక్ష్మయ్య తన కూతురు ఉమాకి మంచి ఆస్తుపాస్తులున్న సంబంధమే చూసి వాళ్ళకున్న భూమిలో కొంత భూమిని, బంగారాన్ని, డబ్బుని కట్నంగా ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తారు. అంత కట్నం ఇచ్చినా కూడా పెళ్ళైన దగ్గర నుంచి రఘు, ఉమ ఇద్దరూ కూడా పుట్టింటి నుంచి ఇంకా ఆస్తులు రాబట్టుకోవాలనే చూస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత శాస్త్రి గారు లక్ష్మి ఇంటికి వస్తాడు. అప్పుడు లక్ష్మి, నమస్కారం శాస్త్రి గారు, మాకు తగ్గ సంబంధం తీసుకొచ్చారా అని లక్ష్మి అడుగుతుంది. అప్పుడు శాస్త్రి గారు, లేదమ్మా లక్ష్మి గారు, మీరు ఏమనుకోనంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీ సంబంధం గురించి ఎవరికి చెప్పినా ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే, ఆ అబ్బాయి వాళ్ళమ్మ పెద్ద గయ్యాళ్ళంట కదా, ఇంతింత కట్నాలిచ్చి పొయ్యి పొయ్యి ఆ గుహలో మా అమ్మాయిని ఎక్కడిస్తాం, మాకిలాంటి సంబంధం వద్దు అని అంటున్నారమ్మా. కాకపోతే మీరు ఒప్పుకుంటే
కట్న కానుకలు ఇచ్చుకోలేని పేదింటి అమ్మాయిలు మీ ఇంటి కోడలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని శాస్త్రి గారు అనేసరికి ఆ మాటలకి లక్ష్మికి ఒళ్ళు మండిపోతుంది. చూడండి పంతులు గారు, మీకు సంబంధాలు చూడటం రాకపోతే మానేయండి. అంతేగాని కూటికి గతి లేని వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని నా ఇంటికి కోడలుగా తెస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇక దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి పంతులు గారిని పంపించేస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఉమ పుట్టింటికి వస్తుంది. ఇక ముగ్గురు హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా ఉమా, అల్లుడు గారు బాగున్నారా అమ్మా అని లక్ష్మి అడిగేసరికి బాగున్నారమ్మా అని చెప్తుంది. ఇంకేంటి తల్లి మీ అత్తగారింటి విశేషాలు అని అనేసరికి ఏముందమ్మా, మీ అల్లుడు గారికి కొత్త కారు కొనుక్కోవాలనుంది. కానీ మా అత్తగారు ఎక్కడ బన్నిస్తుంది, నువ్వు కొంటే చిన్నోడు కూడా కావాలని అడుగుతాడు. ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా, కారు లేదు ఏమి లేదు అని అంటూ ఒప్పుకోవట్లేదే. అందుకే అయినా మీ అమ్మ ఇచ్చేదేంటి, మా అమ్మని నాన్ని అడిగానంటే చాలు వెంటనే కొనిస్తారు అని చెప్పి ఇలా వచ్చానమ్మా అని ఉమా అంటుంది. అప్పుడు లక్ష్మి, అవునా అలా అందా మీ అత్తగారు? అయినా ఆస్తంతా ఎవరికంట, ఎప్పటికైనా అది మీకు చెందాల్సిందేగా. బాగా దాచిపెట్టి మొత్తం చిన్న కొడుక్కిద్దామని చూస్తుంది కాబోలు. ఆవిడ గారికి చిన్న కొడుకు అంటేనేగా ప్రేమ. సరేలే గాని ఆ కారు గురించి నువ్వేం ఆలోచించకు అని లక్ష్మి అనేసరికి అవును తల్లి, నువ్వేం బెంగపడకు, ఆ కారుకు కావలసిన డబ్బులు నేనిస్తానులే అని లక్ష్మయ్య అంటాడు. అప్పుడు ఉమా, నాకు తెలుసు నాన్న, నీకు అమ్మకి నేనంటే ఎంత ప్రేమో, కానీ అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమో అని ఉమా అనేసరికి వాడెందుకు అనుకుంటాడే, ఇది మీ నాన్న సంపాదన. వాడికేమైనా కావాలంటే వాడికొచ్చే పెళ్ళం తెచ్చుకుంటది. మేము నీకు కాపోతే ఇంకెవరికి పెడతాం తల్లి అని అంటుంది. ఈ మాటలన్నీ ఒక పక్క తన కొడుకు అయిన సురేష్ వింటూనే ఉంటాడు. ఇక వారం రోజులు అక్కడే ఉండి తనకి కావలసిన డబ్బులు తీసుకొని ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు కొడుకు సురేష్ లక్ష్మితోటి ఇలా అంటాడు. అమ్మా, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి. చెల్లికి పెట్టొద్దని నేను చెప్పను, కానీ ప్రతిసారి ఇలా అయిందానికి కాందానికి పుట్టింటి నుంచి పట్టుకెళ్ళడం ఎందుకమ్మా? తనకి అవసరం లేదు కదా. వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా మంచి ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళే కదా. అయినా పెళ్ళప్పుడు చెల్లికి మనం పెట్టాల్సిన దానికంటే ఎక్కువే పెట్టాం కదమ్మా అని అంటాడు. ఆ మాటకి లక్ష్మి, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్ళై వెళ్ళిపోతే నీ చెల్లికి ఇంట్లో హక్కు లేదంటావా? వామ్మో, నువ్విప్పుడే ఇలా ఉన్నావంటే రేపు నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళం వచ్చాక ఇంకెలా తయారవుతావో. ఎవరికి ఏమివ్వాలో నాకు మీ నాన్నకి బాగా తెలుసు. నువ్వు ఈ విషయంలో ఏం జోక్యం చేసుకునే అవసరం లేదు అని చెప్పి కోపంగా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు లక్ష్మికి తన దూరపు బంధువు అయిన రామారావు ఫోన్ చేస్తాడు. అమ్మా లక్ష్మి, నేను రామారావు అన్నయ్యని మాట్లాడుతున్నాను. మన పక్కూర్లో ఒక పెళ్లి సంబంధం ఉంది. వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మంటున్నారు. కట్న కానుకలు కూడా బాగానే ఇస్తారు అని రామారావు చెప్పగానే లక్ష్మి ఎంతో ఆనందిస్తూ, చాలా మంచి మాట చెప్పావన్నయ్య. ఇంకా ఆలస్యం దేనికి, రేపు ఉదయాన్నే పిల్లను చూసుకోవడానికి మేము వస్తామని చెప్పండి. అలాగే అమ్మాయి వివరాలు, ఇంటి అడ్రస్లు అవన్నీ మాకు పెట్టన్నయ్యా అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని కొడుకు సురేష్కి భర్త లక్ష్మికి చెప్తుంది. అరే సురేషు, రేపు ఆఫీస్కి సెలవు పెట్టు, పిల్లని చూసుకోవడానికి వెళ్దాం అని లక్ష్మి అనేసరికి అలాగేనమ్మా అని చెప్తాడు సురేష్. ఇక వెంటనే తన కూతురు ఉమాకి కూడా ఫోన్ చేసి చెప్తుంది. అమ్మా ఉమా, రేపు మీ అన్నయ్యకి సంబంధం చూడటానికి వెళ్తున్నాము. అన్ని విధాలుగా ఈ సంబంధం మనకి నచ్చితే మళ్ళీ ఇంకోసారి నువ్వు అల్లుడు గారు అమ్మాయిని చూసుకోవడానికి వెళ్దురు గాని అని చెప్పేసరికి అటు నుంచి ఉమా అలాగేనమ్మా, కానీ ఆడపడుచు కట్నం అడగటం మాత్రం మర్చిపోమాకు అని అనేసరికి అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా తల్లి, సరే ఉంటాను మరి అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి.